మధ్యాహ్నం వేళలో 2వ తరగతి ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి పాఠం పార్ట్ 2 రెండవ భాగాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఉదయం నేర్చుకున్నటువంటి తరగతికి కొనసాగింపుగా ధర్మశాస్త్రం ఎవరికి, ఎందుకు, రెండవ భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. చివరి వరుసల్లో కూర్చున్నటువంటి వారందరికీ ఇప్పుడు ప్రశ్నలు ఉంటాయి. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ ఈ పాఠాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఉదయం మనం నేర్చుకున్నటువంటి తరగతిని ఒకసారి మరలా మననం చేసుకుందాం. కే అభి ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడిందో మనకు చెబుతాడు. ధర్మశాస్త్రం మనకు ఎప్పుడు ఇవ్వబడిందో, భూమి మీద ఉన్న మనుషులకు ఎప్పుడు ఇవ్వబడిందో అభి ఒక మాటలో తెలియజేస్తాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో 430 సంవత్సరాలు ముగించుకున్న తర్వాత ఏం ముగించుకున్నారు? శిక్షాకాలం, బానిసత్వాన్ని ముగించుకున్న తర్వాత ధర్మశాస్త్రం మోషే గారి ద్వారా ప్రారంభించబడింది. ఓకే, ఆ ధర్మశాస్త్రం అనగా ఏమేమి ఉన్నాయి? ధర్మశాస్త్రంలో మోషే గారి ద్వారా ప్రారంభింపబడినటువంటి ధర్మశాస్త్రంలో ఏమేమి ఉన్నాయి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో మోషే గారి ద్వారా వచ్చిన ఆజ్ఞలు, ప్రవక్తల ద్వారా ఉన్న మాటలు, కీర్తనలు పొందుపరచబడి సుమారుగా ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ధర్మశాస్త్రంగా పిలువబడుతుంది. వెరీ గుడ్, కూర్చోండి. క్లాప్స్. ఇప్పుడు రెండో ప్రశ్న మోహన్ గారు చెప్తారు. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులు ఎవరు నెరవేర్చారు? యోధా గోత్రం నుండి వచ్చిన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు నెరవేర్చలేకపోయారు. బాగా రాసుకున్నారండి ఆయన పొద్దున్న, అందుకే ఆయన అంత పిన్ టు పిన్ చెప్తున్నారు. ఇశ్రాయేలీయులలోంచి యోధా గోత్రంలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు తప్ప ధర్మశాస్త్రాన్ని ఇంకెవరు నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు మన సుభాష్ చెబుతారు ఎందుకు నెరవేర్చలేకపోయారు. కె సుభాష్ పెనుమర్తి. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు ఎందుకు నెరవేర్చలేకపోయారు? కారణం ఏంటి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోవడానికి కారణం అంటే ఒకటి ఉంది. ధర్మశాస్త్రంలో ఒక కఠినమైన విధానం ఉంది. దాని వలన ఎవరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు. ఏంటది? అంటే 100% సాధించాలి సార్. అంటే దాని బైబిల్ భాషలో చెప్పండి. 99 సాధించినా కానీ నీతిమంతులుగా తీర్చబడరు సార్ ధర్మశాస్త్రం బట్టి. అంటే ధర్మశాస్త్రంలో ఏ ఒక్క ఆజ్ఞను మీరినా సరే ధర్మశాస్త్రం అపరాధిగా తీరుస్తుంది. ఆజ్ఞలన్నీ నెరవేర్చాలి. ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞలన్నీ నెరవేర్చాలి. ఏ ఒక్కటి తప్పిపోయినా సరే ధర్మశాస్త్రం విషయంలో అపరాధి, అనీతిమంతుడు. రైట్, వెరీ గుడ్. లవణి గారు చెబుతారు ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు కొట్టివేయడానికి వచ్చాడా, నెరవేర్చడానికి వచ్చాడా? నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు. వెరీ గుడ్. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అందరూ. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడా, కొట్టివేయడానికి వచ్చాడా? నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చారు. నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు. రిఫరెన్స్ చెప్పగలరా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనాలలో ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి పొల్లు గాని సున్నా గాని తప్పిపోదు. నేను కొట్టివేయడానికి వచ్చానని తలంచవద్దు, దానిని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. నెరవేర్చిన తర్వాత కొట్టేసే అవకాశం నాకు ఉంటుంది, అధికారం నాకు ఉంటుంది అని ఆయన చెప్పాడు. వైబ్యులర్ అని. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టుగా బైబిల్లో ఎక్కడుంది? యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టుగా బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా? ఆయన నెరవేర్చినట్టుగా ఏమైనా మనకు ఆధారాలు ఉన్నాయా? యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని 24 చివరికి వచ్చేయలేక మీకు ఆ గుర్తులు ఉండాలి. పరీక్షలు రాస్తున్నారు కదా, ఆ గుర్తులు లేకపోతే మీరు లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎందుకు ఉంటుంది అది? 16వ అధ్యాయంలో ఎందుకు ఉంటుంది అది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎందుకు ఉంటుంది అది? ఆయన పూర్తి చేసేస్తున్నాడు కనుక చివరికి వచ్చేయాలి. మత్తయి 28లోనైనా ఉండాలి, లూకా 24లోనైనా ఉండాలి, మార్కు 16లోనైనా ఉండాలి, యోహాను 21లోనైనా ఉండాలి.
లూకాసు వార్త 24:44 ఏమనుంది? యేసుక్రీస్తు అప్పటికి ఎలా ఉన్నాడు? ఆయన సిలువ మీద ఉన్నాడా, లేక యెరూషలేము వెళుతున్నాడా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు యేసుక్రీస్తు ఆ మాట చెప్పేటప్పటికి? లూకాసు వార్త 24:44 చెప్పేటప్పటికి యేసుక్రీస్తు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చెప్పండి. చెప్పండి. సిలువ వేయబడ్డా, సిలువకు ముందున్నాడా, సిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ మాట చెబుతున్నాడా? తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడు అయ్యేటప్పుడు, పరలోకానికి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన ఈ మాట చెబుతున్నాడు శిష్యులతో. అన్ని పూర్తిగా నెరవేర్చబడ్డాయి. నెరవేర్చబడిను అనేటువంటి మాటలు ఆయన ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అదేంటంటే చెప్పాలి వీలరండి. ఏమి నెరవేర్చబడ్డాయి? లోకసు ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనల్లోను ధర్మశాస్త్రంలోను నా గురించి నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినవి. అది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. ఏదో ఒకదాన్ని నెరవేర్చడం కాదు, ఎవరిని గూర్చో రాయబడింది నెరవేర్చడం కాదు, లోక సంబంధమైన నీతిని నెరవేర్చడం కాదు, మనలను గూర్చి దేవుడు ఏది రాసుకున్నాడో దానిని నెరవేర్చాలి ధర్మశాస్త్రం పూర్తి చేయాలంటే. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే చివరికి వచ్చేసరికి నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినవని వారితో చెప్పాను. అర్థమైందా? చప్పట్లో కూర్చోండి. ఇప్పుడు మరొకరు శాంతి గారు. ఇశ్రాయేలీలందరూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు. మరి ఇశ్రాయేలీలకు పరలోకం ఎలా వస్తుంది? ధర్మశాస్త్రం నెరవేర్చలేని ఇశ్రాయేలీలు, ముఖ్యంగా నీతిమంతులు, ప్రవక్తలు, వీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు అని ఇప్పటి వరకు మన సహోదరులు చెప్పినటువంటి మాటలను బట్టి మనం తెలుసుకున్నాం. మరలా ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మరి ఈ మోషేకు కానీ దావీదుకు కానీ ప్రవక్తలు నీతిమంతులు ఉన్నవారికి అందరికీ పరలోకం ఎలా వస్తుంది? విశ్వాసం మూలంగా యేసుక్రీస్తు ద్వారానే. విశ్వాసం మూలముగా యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకం వస్తుంది. ధర్మశాస్త్రంలో విశ్వాసం లేదా అంటే ధర్మశాస్త్రంలో క్రియలు ఉంటాయి. ధర్మశాస్త్రాన్ని బట్టి మనం క్రియలు చేయాలి తప్ప ధర్మశాస్త్రంలో విశ్వాసం ఉంచటానికంటూ ఏది లేదు. ధర్మశాస్త్రం ఒక విషయాన్ని చెబుతుంది, దాన్ని మనం పాటించాలి, క్రియ చేయాలి. అందులో క్రియలే ఉంటాయి. మన స్వంత బలాన్ని చూపించుకునే అవకాశం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ద్వారా అయితే విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ద్వారా యేసుక్రీస్తును మనం చేరగలగాలి. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. పార్ట్ 2 రెండో భాగంలోనికి మనం వెళ్దాం. రెండో భాగంలోనికి మరలా ఫ్రెష్ మైండ్తో వెళ్దాం. ఇవన్నీ మనం నేర్చుకుని ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి, ఎందుకు, ఇంకా పరిపూర్ణంగా నేర్చుకోవటానికి ఈ పాఠంతో మనకి ఇంకా సందేహాలు ఉండకూడదు. సందేహాలు ఎవరికైనా ఉన్నా సరే ఈ పాఠంలోనే మీరు నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పాఠం ముగించబడిన తర్వాత నేను మీకు కొంత సమయం ఇస్తాను. ధర్మశాస్త్రం మీద ఇంకెవరికైనా సందేహాలు ఉంటే లేచి నిలబడి మీరు ఆ సందేహాన్ని చెప్పి నివృత్తి చేసుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడింది? మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడును, అనుగ్రహింపబడును అని మాట్లాడి వెంటనే ఏమంటున్నాడు చూడండి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చూసారా? వీరిద్దరిని వెంటనే ఎందుకు మాట్లాడుతున్నాడు అక్కడ యోహాను సువార్తలో గ్రంథకర్త? వీరిద్దరిని వెంటనే మోషే ద్వారా ధర్మశాస్త్రము కలిగితే యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము కలిగిన అంటున్నాడు. అంటే ఒకదానికి ఒకటి సారూప్యత కలిగినది, ఒకదాని వెంబడి మరొకటి వచ్చినది, ఒకదానిని మరొకటి బ్రింగివేసింది, ఒకదానిని మరొకటి కొట్టివేసింది, ఒకదానికంటే మరొకటి బలమైనది. ఈ రెండింటిలో ఏది బలమైనది? మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడును, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును అనుగ్రహింపబడ్డాయి. మోషే ద్వారా అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రం మోషేనే బ్రతికించలేకపోయింది.
యేసుక్రీస్తు ద్వారా కృపయు సమాధానము కలిగింది, కృపయు సత్యము మనుష్యులకు తెలియజేయబడింది. దాని వలన ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహింపబడిందో అతడు కూడా ఈ కృప దగ్గరికి వచ్చేసాడు, ఈ సత్యము దగ్గరికి వచ్చేసాడు. మోషే, అతనే మోషే. మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, కానీ ఆ ధర్మశాస్త్రం మోషేను రక్షించలేకపోయింది. మోషే నడిపించిన ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించలేకపోయింది. చూసారండి? ఏమంటే దేవుడు తన గ్రంథంలో దేనిని దాచిపెట్టాడు చెప్పండి? ఎందుకు అజ్ఞానులైపోయారు? ఎందుకు అవివేకులైపోయారు? ధర్మశాస్త్ర విషయంలో ఎందుకు స్పష్టత లేకుండా మారిపోయారు నేటి క్రైస్తవ జనాంగం? ఒక 90% మంది బాగానే ఉన్నారండి, మంచి ట్రాక్లో ఉన్నారండి. ఒక 10% మంది తెలియక అజ్ఞానులే మూర్ఖులైపోయారండి అనుకోవటానికి వీలు లేదండి. ఎవరో అక్కడ ఒకడో ఇద్దరో వారికి మాత్రమే అర్థమవుతుంది. మిగిలిన వారందరూ గ్రుడ్డిగానే ధర్మశాస్త్రాన్ని చూస్తున్నారు. ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలను పాటించాలి అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం ద్వారా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు. సో కాల్డ్ ఎన్నో ఇప్పటి వరకు క్రైస్తవ సంఘాలకు మీరు వెళ్ళి ఆదివారం ఆ పాస్టర్ గారిని మీరు అడిగితే ఏమంటాడు తెలుసా? దశంభాగం ఇవ్వకపోతే ఎలాగండి? దశంభాగం మాకు దగ్గరకు తీసుకుని రాకపోతే ఎలాగండి? శాపం వచ్చేస్తుందండి, ఇశ్రాయేలులకు దేవుడు దాని గురించి బాగా రాయించాడండి అంటాడు. మరికొంతమంది దగ్గరికి వెళితే సున్నతి చేయించుకోవాలండి మనం కూడా, అబ్రహాము తన కుమారులకు చేయించాడు, మనం చేయించుకోకపోతే ఎలాగండి అంటాడు. చూసారా ఈరోజు క్రైస్తవం ఎలా మారిపోయిందో? చూసారా? దేవుని గ్రంథాన్ని వీరు చదివారంటారా? ఆయన గ్రంథంలో రాయబడినటువంటి ఇంత స్పష్టమైనటువంటి సంగతులను వారు ఎప్పుడైనా గ్రహించారంటారా? వారు చూచుట మట్టుకు చూతురు కానీ గ్రహింపరు అన్న మాట వీరిని గుర్చే రాయబడింది. అలాగని ఈ మాట వారు ఎప్పుడు చదవలేదా అంటే వారి వాక్య పట్టణాలలో ఈ మాటలు ఎప్పుడు చదువుకుంటూనే ఉంటారు. యోహాను సువార్త ఎన్నోసార్లు చదివారు వారు. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు వారు వల్లివేశారు. వాక్య పట్టణాలలో చదువుకున్నారు, పిల్లల చేత చదివించారు, పెద్దల చేత చదివించారు, వారి వాక్యాలను ఉపయోగించుకున్నారు. కానీ వారికి ఈ జ్ఞానం ఎక్కలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ క్రైస్తవులందరికీ ఈ జ్ఞానం ఎక్కలేదండి. యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము అనుగ్రహింపబడ్డాయి. ఈ కృపా సత్యము ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మనుషులను విడిపించింది. ధర్మశాస్త్రం అనేటువంటి ఆ బంధకాలలో ఉన్నటువంటి మనుషులను విడిపించింది. చూద్దాం, ఇంకా మరిన్ని సంగతులు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మిగిలినటువంటి సంగతుల్లోనికి మనం వెళదాం. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. 2వ అధ్యాయము 15-16 వచనాలు. మనము జన్మము వలన యూదులమే గాని అన్ని జనుల్లో చేరిన పాపులము కాము. సందర్భం ఏంటంటే ఆనాడు మొదటి సంఘంలో, ప్రారంభ శతాబ్దపు సంఘంలో యూదులుగా ఉన్నవారు కొంతమంది బాప్తిసం పొందారు, క్రైస్తవులుగా మారారు. ఇశ్రాయేలులో ఉన్న కొంతమంది బాప్తిసం పొందారు, క్రైస్తవులుగా మారిపోయారు, సంఘంలోనికి వచ్చేశారు. మనకైతే ఈ గొడవ లేదు. మనం ముందు యూదులము కాదు, మనం ముందు ఇశ్రాయేలులము కాదు, అన్యజనులుగా ఉండి వచ్చినటువంటి క్రైస్తవులు. కానీ కొంతమంది ఇశ్రాయేలీల నుంచి వచ్చిన వారు ఉన్నారు, యూదుల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారిని ఉద్దేశిస్తూ ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? పౌలు కూడా అటువంటి తరగతికి చెందినవాడే. ముందు ఇశ్రాయేలుడిగా ఉండి తర్వాత క్రైస్తవుడిగా మారినవాడే. కనుక మనము అని కలుపుకుంటున్నాడు వారిని. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. అన్యజనులకు మనకు వ్యత్యాసం ఉంది అంటున్నాడు. తర్వాత మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము అని ఒక పొడవాటి సెంటెన్స్ చెబుతున్నాడు. చూడండి, చాలా క్లియర్గా. మనుష్యుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి విశ్వాస మూలమున క్రీస్తు ద్వారా మనం అందరము నీతిమంతులుగా మారిపోవాలి. నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము.
ధర్మశాస్త్ర క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడుడు కదా. అతడు ఇశ్రాయేలుడు కావచ్చు, అతడు ఇశ్రాయేలీయుడు ఒక యూదుడు కావచ్చు, అతడు అన్యజనుడు కావచ్చు. ధర్మశాస్త్రము వలని ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడాడు. ఏ శరీరియు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఒక్కడే ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేసి దానిని నెరవేర్చి కొట్టేశాడు. ఒక గుదిబండ లాంటి ధర్మశాస్త్రాన్ని మనుషుల మీద నుంచి తీసేశాడు, ముఖ్యంగా ఇశ్రాయేలీల మీద నుంచి తీసేశాడు. తీసివేసిన దానిని మరలా కోరుకుంటానంటారు ఏంటండి? ఒక గొప్ప అవకాశాన్ని యేసుక్రీస్తు కల్పిస్తుంటే లేదు లేదు మాకు మరలా ఆ బంధకాలే కావాలి అంటున్నారు ఏంటండి? ఒక ప్రక్క యేసుక్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులు అని పిలిపించుకుంటున్నారు, మరో ప్రక్క ధర్మశాస్త్రంలో రాయబడిన కొన్ని అనుకూలమైన వచనాలను వీరికి అనుకూలంగా మరుచుకుని డబ్బులు చేసుకుంటున్నారు, ధనం సంపాదించుకుంటున్నారు, తమ సుఖాన్ని కోరుకుంటున్నారు. మరొక మాట చూడండి, అదే పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయును, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయేది కూడా నిష్ప్రయోజనమే అంటున్నాడు. చూడండి, ఒకవేళ ఎవడైనా ఇప్పటికీ ధర్మశాస్త్రము వలన నీతి కలుగుతుంది, ధర్మశాస్త్రము వలన మనిషి పరలోకానికి వెళ్ళగలడు, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, విశ్రాంతి దినాన్ని నేను పాటించాలి, సున్నతి చేయించుకోవాలి, పండుగలు ఆచరించాలి అని ఎవడైనా ఇప్పటికీ అంటే గనుక ఆ పక్షమందు ఒకవేళ అలా మాట్లాడుకుంటే యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయిందే నిష్ప్రయోజనం అంటున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు శిలువ మరణాన్ని కూడా నిష్ప్రయోజనంగా మారుస్తున్నటువంటి దౌర్భాగ్యులు అన్నమాట వీరందరూ. భాగ్యం లేని వారు అందరూ ఏమనాలి? దౌర్భాగ్యులు అనాలి. ఒక మహాభాగ్యాన్ని యేసుక్రీస్తు తన ద్వారా పరలోకానికి వెళ్ళే మార్గాన్ని అనుగ్రహిస్తుంటే ముళ్ళబాటలో వెళతాను అనుకుంటున్నాడు. చూసారా, వాడు ఎలాగూ వెళ్ళలేడు, అనేక మందిని అడ్డగిస్తున్నాడు, మోసగిస్తున్నాడు. బైబిల్ తెలియని వారి దగ్గరకు వాడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? బైబిల్లో ఏదో కొన్ని రెఫరెన్సులు చూపిస్తున్నాడు. ఎంత క్లారిటీగా వారు అర్థం చేసుకోలేరుగా. బైబిల్లో ధర్మశాస్త్రంలో దేవుడు దశమ భాగం ఏమని చెప్పాడండి, ఇదిగోనండి చూడండి అంటాడు. చాలా మంది అమాయకులు ఏమనుకుంటారు? అప్పుడే బైబిల్ పరిచయం అయిన వారు ఏమనుకుంటారు? ఓ, ధర్మశాస్త్రంలో దేవుడు నిజంగానే చెప్పాడు కదా, అయితే నేను కూడా దశమ భాగం ఇవ్వాలి, నేను కూడా సున్నతి చేయించుకోవాలి, నేను కూడా పండుగలు ఆచరించాలి, నేను కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, నేను కూడా యెరూషలేము ప్రదేశానికి వెళ్ళాలి, దర్శించుకోవాలి, నేను కూడా దేవునికి ఆయా కాలాలలో ఇశ్రాయేలీయులు చేసినట్టుగా అర్పణలు ధూపాలు అన్ని వేయాలి. చూసారండి, క్రైస్తవుల యొక్క మనోభావాలను, క్రైస్తవుల యొక్క మానసిక స్థితిని వీరు ఎలా చంపేస్తున్నారో చూడండి. నీతి ఎవరి వలన కలుగుతుంది? యేసుక్రీస్తు వలన కలుగుతుంది. ఒకవేళ నీతి ధర్మశాస్త్రం వలన అయితే క్రీస్తు చనిపోవటం కూడా నిష్ప్రయోజనమే. అందుకే ఎవడైనా ఒకవేళ ఇక మీదట ధర్మశాస్త్రము ద్వారా మనం పరలోకం వెళ్ళగలము అని మీలో ఎవరికైనా చెబితే అప్పుడు వాడికి ఒక ప్రశ్న వేయండి. ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడిందో వారిలో ఎవడైనా ధర్మశాస్త్రాన్ని పూర్తి చేశాడా అని అడగండి. మోషే ద్వారా ఇవ్వబడింది మోషే పూర్తి చేయలేదు. ఇశ్రాయేలీయుల్లో ఎంతో మంది హేమాహేమీలు ఉన్నారు, వీడంతా నిన్న మొన్న వచ్చాడు వీడు. ఇశ్రాయేలీయులు యూదులలో ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. అహరోను కంటే గొప్ప యాజకుడా వీడు? ఏమండి, ఏలియా ఎలీషాల కంటే గొప్ప ప్రవక్తలా వీరు? యోషియా కంటే గొప్ప ప్రవక్త వీడు? దేవుని గ్రంథములు లేఖనాలను లిఖించినటువంటి వారి కంటే గొప్ప ప్రవక్తల వీరు కాదు. వారే ఏమయ్యారు? ధర్మశాస్త్రాన్ని పాటించలేక చేతులు ఎత్తేశారు. యేసుక్రీస్తు మహాప్రభు నీవే మాకు పరలోకం ఇవ్వాలని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేస్తున్నారు. ఏ ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయలేకపోయారు. చూడండి ఆ మాటలు, యోహాను సువార్త 7వ అధ్యాయము యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఈ సమస్య మొదటి శతాబ్దపు కాలంలో చాలా ఎక్కువగా ఉండేదండి. యేసుక్రీస్తు వచ్చి ఈ మహాజ్ఞానాన్ని చెబుతున్నప్పుడు ఆ రోజు చాలా మంది యూదులు, ఇశ్రాయేలీయులు ఈ మహాజ్ఞానాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మా ధర్మశాస్త్రాన్ని కాదంటావా అని అడుగుతున్నారు యేసుక్రీస్తుని. మా ధర్మశాస్త్రాన్ని
పరలోకం చేర్చలేని ఒక అసమర్థత కలిగిన పుస్తకంగా నువ్వు మార్చాలనుకుంటున్నావా అని యేసుక్రీస్తుని ఆ రోజు ప్రతి ఒక్కరూ నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు యేసు ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. 7వ అధ్యాయము 19వ వచనం. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గాయకొనడు. చూసారా, మీరెందుకు నన్ను చంపజూచుచున్నారు? మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఓకే, ధర్మశాస్త్రం ద్వారా పరలోకానికి వెళతామని గాంభీర్యపు మాటలు పలుకుతున్నారు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సరే, అయితే మీలో ఎవడైనా ధర్మశాస్త్రం గైకొంటాడా? ధర్మశాస్త్రాన్ని గైకొనాలంటే ఆ నుంచి అహా వరకు, మొదటి మాట నుంచి చివరి మాట వరకు ప్రతి దానిని పూర్తి చేయాలి. మీ జీవిత కాలంలో ఏ ఒక్క విషయంలో మీరు తప్పిపోయిన ధర్మశాస్త్రం మీకు ఫెయిల్. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు, మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. ఎవడును అంటే అందులో మోషే కూడా ఉన్నాడు, ఎవడును అంటే అందులో దావీదు కూడా ఉన్నాడు, ప్రవక్తలందరూ ఉన్నారు. ఎవడును ధర్మశాస్త్రమును గైకొనడు. అందుకే నా దగ్గరకు రండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నా దగ్గరకు రండి, అప్పుడు మీకు కృపను అనుగ్రహించే సత్యము ద్వారా మిమ్మల్ని పరలోకానికి నేను చేరుస్తానంటున్నాడు. మరొక మంచి మాట అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం చూడండి, స్టెఫను మాటలలో. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి. మోషేకు ఆనాడు ఎవరు తీసుకుని వచ్చారు? మోషేకు ఆనాడు సీనాయి పర్వతారణ్యం మందు ఎవరు తీసుకుని వచ్చి ఇచ్చారు? రాతి పలకలను మోషే ఎవరి ద్వారా పొందాడు? దేవదూతల ద్వారా పొందాడు. పరలోకంలో ఉన్న దేవుడు దేవదూతలకు చెప్పి పంపించాడు. భూమి మీదకి వచ్చి దేవదూతలు మోషేకు ఆ మాటలన్నీ ఇచ్చేశారు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరే గాని దానిని గైకొనలేదని చెప్పాను. ఎప్పుడు రాయబడింది మాట? ఇశ్రాయేలీయులు, యూదులు ధర్మశాస్త్రాన్ని పొందిన వారై చాలా ఏళ్లు గతించిన తరువాత, ప్రవక్తలు, నీతిమంతులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన తర్వాత అప్పటికి కూడా ఎవ్వడు దానిని గైకొనలేదు. ధర్మశాస్త్రం ఇవ్వటం అయిపోయింది, ధర్మశాస్త్రం నెరవేరుస్తారేమోనని దేవుడు ఎదురు చూడటం అయిపోయింది. ఆ తర్వాత దేవుడు తన కుమారుని పంపించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేలా చేసి దానిని కొట్టివేయడం కూడా అయిపోయింది. అప్పుడేమంటున్నాడు ఈయన? అప్పుడేమంటున్నాడు స్టెఫను? చూడండి, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితే గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాట వినగానే కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరకరి. ఉన్నమాట చెబితే అంతే కదండి, ఉన్నమాట చెబితే కోపం వచ్చేస్తుంది, లేని మాటలు చెబితే ఆనందపడిపోతున్నారు. లేని మాటలు, ధర్మశాస్త్రం ద్వారా మనం పరలోకం వెళ్ళిపోదాం, మనం కూడా ఒక ఎఫోదుని ధరించుకుందాం, మనం కూడా ఒక ఫుల్ ఫీట్ ఎక్కుదాం, మనం కూడా గుడి కట్టుకుందాం, మనం కూడా ఒక గంట పెడదాం, మనం కూడా సున్నతి చేయించుకుందాం, మనం కూడా పండుగలు ఆచరిద్దాం, మనం కూడా ఇశ్రాయేలీయులకు ఏవైతే ఉన్నాయో ఆచారాలు, విధులు ఇవన్నీ మనం కూడా చేద్దాం అని ఎవరైనా చెబితే, కళ్ళబొల్లి కవులు చెబితే వాటి దగ్గరకు మనిషి వెళ్ళిపోయి ఆనందించగలుగుతున్నాడు. ఎందుకంటే అదంతా కూడా లోక సంబంధమైనటువంటి కొన్ని ఆచారాలకు దగ్గరగా ఉండటం వల్ల మనిషి దాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మాకు కూడా పండగ లేకపోతే ఎలాగండి, మాకు కూడా ఒక విధి విధానాలు లేకపోతే ఎలాగండి, మాకు కూడా సంతోషించే కార్యక్రమాలు లేకపోతే ఎలాగండి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని వీడు సంతోషించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం పండుగ ఇచ్చింది, ధర్మశాస్త్రం ఆనందించేటువంటి ఒక వెలుసుబట్టునిచ్చింది. ధర్మశాస్త్రం వీడి మనసుకు అనుకూలమైనటువంటి అర్పణలు తీసుకుని వచ్చి వీడికి వీడే మేకపోతు గాంభీర్యాన్ని చూపించేటువంటి అవకాశం ధర్మశాస్త్రం కల్పించింది. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఇలాంటివన్నీ జాంతనయ్యి, యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే ఇలాంటివన్నీ కుదరవు, ఇలాంటివన్నీ చెల్లవు. పండగ యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే అలా చూస్తాడు కిందకి పైకి. ఏంటి పండగ ఆచరిస్తావా? తోలు తీసేస్తానంటాడు యేసుక్రీస్తు. పండగ ఆచరిస్తానంటే మీరు దినములు, మాసములు, ఉత్సవకాలములు, సంవత్సరములు ఆచరించచ్చు మరలా మిమ్మల్ని గూర్చినటువంటి ప్రయాసంతా వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను. మీరు అలా ఆచరించడాన్ని బట్టి నేను మీ గురించి పడినటువంటి ప్రయాసంతా వ్యర్థమైపోవునేమోనని భయపడుచున్నాను అంటున్నాడు పౌలు గలతీ పత్రికలో.
క్రైస్తవ్యం దగ్గరకు వస్తే, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే మీరు పరిపూర్ణముగా సత్యమును అనుసరించి నడుచుకోవలసిన వారు. మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు. ఈరోజు మనిషి తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాడు కనుక ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఏమని రాయబడింది? ధర్మశాస్త్రము వలన ఎవరును దానిని గైకొనలేకపోవటం వలన నీతిమంతులుగా ఎవరు తీర్చబడలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుడను అని ఎవ్వరు భూమి మీద చెప్పుకోలేకపోయారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిని దేవుడు ఇశ్రాయేలీయుల కాలంలో ధర్మశాస్త్రాన్ని బట్టి మనకు చూపిస్తున్నాడు. మరలా మనకు ఒక సందేహం రావచ్చు. అదేంటంటే, మరి ధర్మశాస్త్రం ఎంత భయంకరమైనదైనప్పుడు, ధర్మశాస్త్రం ఎంత కఠినమైనదైనప్పుడు, ధర్మశాస్త్రం వలన ఎవడు నీతిమంతుడుగా మారడు అనుకున్నప్పుడు మరి ఈ ధర్మశాస్త్రాన్ని తీసేద్దామా? ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు తీసేద్దామా? పాత నిబంధన అంతటిని తీసేద్దామా? క్రొత్త నిబంధన ఒక్కటే మనం పట్టుకుని తిరుగుదామా? ఇలా కొంతమంది మారిపోయారు. వీరు ఓవర్గా ఆలోచించేవారు అన్నమాట. ఏది ఎక్కువ అవ్వకూడదు. దేవుని జ్ఞానం దగ్గరకు వచ్చేసరికి అన్ని సమపాలలో మనం నేర్చుకోవాలి. ఓవర్ అయిపోతున్నారు కొంతమంది. ఎలా ఓవర్ అయిపోతున్నారంటే మేము క్రొత్త నిబంధనలు మాత్రమే పాటిస్తాం, క్రొత్త నిబంధన మాత్రమే మేము చూస్తాం, పాత నిబంధనలు మేము తీసేస్తాం. దేవుని పుస్తకం అంటే 27 పుస్తకాలే. మేము యేసునామములోనే బాప్తిసం ఇస్తాం. మా సంఘం పేరు యేసునామం సంఘం. మమ్మల్ని చూస్తే ఎవరైనా యేసునామం వాళ్ళు అనుకోవాలి, మమ్మల్ని చూస్తే యేసే గుర్తుకు రావాలి. కొంతవరకు మంచిదైనా నీవు అతిగా తీసుకోవటం వల్ల అది అద్వైతి చేసేసింది. ఈరోజు మీ అందరికీ డబుల్ ఎక్కలు వేసారా? వేశారు. డబ్బులు 2 సెన్లు ఉంటాయి. బాగుంది కదా అని టికెట్ మరలా తీసుకుని మరలా లైన్లోకి దూరిపోయి ఇంకో డబుల్కి తీసుకున్నారు అనుకోండి, ఇంకో డబుల్కి తీసుకున్నారు అనుకోండి, అలా 4-5 డబుల్కలు తిన్నారు అనుకోండి, లోపల సెన్లతో కలిపి 5 రెళ్ళు 10. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోలేరు, అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళిపోవాలి. అసలే వాటర్ ప్రాబ్లం. చూసారా? మంచిదే, ఒక ఎగ్ తినడం వల్ల మంచిదే. కానీ డబుల్ ఎగ్ వేశారు కదా అని ఒక 5 ఎగ్గులు లాగించేసాం అనుకోండి, కడుపు కొల్లేరు సరస్సు అయిపోతుంది. అలా చేయకూడదు. ఏదైనా సరే మనకు ఇష్టమైనప్పుడు దానిని తగు మాత్రమే తీసుకోవాలి. ఎంత ఇవ్వాలో కడుపుకు అంతే ఇవ్వాలి తప్ప దానికి మించినది మంచిది కదా అని ఇచ్చేసాం అనుకోండి, అజీర్తి చేసేస్తుంది. లోపలికి బయటకంతా దండేస్తుంది, లోపల ఉండనివ్వదు. ఇంత భారీ పదార్థాన్ని లోపల కడుపు ఉంచుకోలేదు. యేసుక్రీస్తుని గురించి ఇన్ని చక్కని మాటలు రాయబడ్డాయి కానీ ధర్మశాస్త్రం తీసేద్దాం అంటున్నాడు. దేవునికి తెలివి లేకనుకుంటున్నావా? దేవునికి నీకున్నంత తెలివి లేదనుకుంటున్నావా? దేవుడు ఎందుకు ఉంచాడు దీనిని? ఎందుకు మన చేతులలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పుస్తకాలను ఉంచాడు? దీని వెనక దేవుడు ఒక రహస్యాన్ని మనకు చెబుతున్నాడు. ఇది మన చేతుల్లో ఉండటం వెనుక దేవుడు ఒక పరమార్థాన్ని తెలియజేస్తున్నాడు. ఉండాలి నాన్న, అది కూడా మీ దగ్గర ఉండాలి. ఏ ధర్మశాస్త్రం అయితే ఇశ్రాయేలీయులు పాటించలేదు అని నేను చెప్పానో ఆ ధర్మశాస్త్రాన్ని మీరు చూడాలి, కనీసం చూడాలి, దానిని చదవాలి, అందులో ఉన్న సంగతులు నేర్చుకోవాలి. గైకొనటానికి అయితే మాత్రం కాదు. అది ఏవి పవిత్రమైన జంతువులు, ఏవి అపవిత్రములు, వాటన్నిటిని వేరు చేసి పవిత్రమైన జంతువుల్లో కొన్నిటిని తీసుకొచ్చి దేవుని దగ్గర అర్పణ ఇవ్వటానికి మాత్రం కాదు. కానీ అలాగున ఆ రోజు ఇశ్రాయేలు ఇచ్చారని మాత్రం నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని నిమిత్తం వాటిని మన కొరకు ఉంచాడు, వ్రాయించాడు, మన చేతుల్లో ఇచ్చాడు తప్ప మనం పాటించాలనే ఉద్దేశం మాత్రం ఆయనకు లేదు. ఇప్పుడు దాని గురించి ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. ధర్మశాస్త్రం మన చేతుల్లో ఎందుకుంది? ఇంత కఠినమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం మన చేతుల్లో ఎందుకు ఉన్నది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. మనం వాటిని పాటిస్తామని కాదు, మనం వాటిని గైకొంటామని కాదు, కానీ అందులో ఉన్న సారాన్ని మాత్రం మనం తీసుకోవాలి. వాటిని చదివిన తర్వాత వాటిలో ఉన్న సారాన్ని మనం తీసుకోవాలి. దేవుని జ్ఞానాన్ని
పాటించని వారు ఆ విధంగా ఆనాడు సంహరింపబడ్డారు. కనుక దేవుని జ్ఞానాన్ని పాటించకపోతే నేను కూడా అలాగే సంహరింపబడతాను అనే విషయం మీకు అర్థం కావాలి. ధర్మశాస్త్రంలో ఉన్నది దేవుని మనస్సు, పొరపాటు పడకండి. కఠినమైన పేపరే తప్ప అందులో ఉన్నది దేవుని మనస్సు, అందులో ఉన్నది దేవుని జ్ఞానం. ధర్మశాస్త్రం ఏమీ అపవిత్రమైనది కాదు, తీసి పారేయదగినది కాదు. అందుకే యేసుక్రీస్తు కొట్టివేయుటకు నేను రాలేదు, నెరవేర్చి ఆ బంధకాలలో నుండి మిమ్మల్ని తీసివేయుటకు వచ్చాను. ఇప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎలా చేయాలి డీల్ చేయాలి చూడండి, చెబుతున్నాడు 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. అబ్రహాము సంఘటనలు చూసిన తర్వాత మనం అలా చేయకూడదు, మనం అలా చేయాలి. ఆయన దేవుని దృష్టికి నీతిగా ఎలాగైతే బ్రతికాడో దానిని చూసి అలా చేయాలని మనం నేర్చుకోవాలి. ఏ విషయంలో అయితే ఆయన తప్పాడో దానిని చూసి అలా చేయకూడదని మనం అర్థం చేసుకోవాలి. ఎందరో భక్తుల జీవితాలను దేవుడు మనకు ఉదాహరణలుగా ఎందుకు ఉంచాడంటే వాటి ద్వారా మనం పాఠాలను నేర్చుకోవాలి. అంతేగాని అందులో వ్రాయబడిన విధి విధానాలన్నింటినీ ఉన్నది ఉన్నట్టుగా పాటించి దాని ద్వారా పరలోకం వెళ్ళటానికి మాత్రం కాదు. ధర్మశాస్త్రం అనే సపోర్ట్ మనకు లేకపోతే కృపలో ఉన్న సత్యమును మనం పూర్తిగా తెలుసుకోలేం. ధర్మశాస్త్రం ఒక బాలశిక్షకుడుగా ఉంది అంటే అందుకే పౌలు. బాలశిక్షకుడు కనుక లేకపోతే పెద్ద పెద్ద సంగతులు మనకు అర్థం కావు. పెద్ద పెద్ద సంగతులు ఉన్నాయి. తర్వాత చూడండి, మంచి మాట చూపిస్తాను మీకు. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను అంటున్నాడు. చూడండి, చిన్నపిల్లలు నడవాలంటే ఏం చేస్తారు? ఒక 3 చక్రాల బండి తయారు చేస్తారు. దానిని పట్టుకుని అలాగ ఒక్కొక్కడుగు ముందుకు వేసుకోవడానికి. ఎందుకంటే అది ఒక ఊతం అన్నమాట. ఎంతవరకు, ఎంతకాలం? అతడికి నడక వచ్చేంత వరకు, అతడు పరిపూర్ణ ఒక వ్యక్తిగా మారేంత వరకు, ఒక పూర్తి వ్యక్తిగా అతడు మారేంత వరకు. జీవితాంతం అలా ఉండిపోవాలి మనం కోరుకుంటామా? లేదు. అతడు తనంతట తాను నడిచేంత వరకు అతని చేతికి ఏమిస్తాం? ఒక 3 చక్రాల బండినిచ్చి దీన్ని పట్టుకుని నడువునన్న అంటాం. కొంతకాలానికి నడక వచ్చేసింది. నడక వచ్చినా సరే దాన్ని పట్టుకుని నడుస్తున్నాడు అనుకోండి, అప్పుడు మీరేమంటారు? అలా నడవకూడదు, దాని పక్కన పడి, దాని మూల పడి, అది నీకు కాదు, నువ్వు మామూలుగా నడు అంటారు. ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని నడుస్తున్నాడు అనుకోండి రోడ్డు మీద, చూసేవాళ్ళందరూ ఏమంటారు? ఇదేంటి ఈయన చిన్ని నిక్కరు, చిన్ని చొక్కా, చిన్ని టై కట్టుకుని అంతా కనిపించేలా రోడ్డు మీద ఒక చిన్ని చక్రాల బండితో తిరుగుతున్నాడు అనుకోండి, లూజ్ అయిపోయింది అనమాట. ఎక్కడో నరాలు తెగిపోయినాయి అన్నమాట. అందుకే ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు. షాపుకు వెళ్ళి 20 సంవత్సరాలు వచ్చాయి. షాపుకు వెళ్ళి లాలీపాప్ ఉందండి అని అడిగాడు. ఎవరికి? నీకా, మీ అబ్బాయికా, మీ తమ్ముడికా, లేకపోతే ఇంకెవరికైనా చిన్నపిల్లడికా? లేదు నాకేనండి అన్నాడు. డౌట్గా తీసేస్తాడు లాలీపాప్. అక్కడే చింపేసి నోట్లో పెట్టుకుని బాగుందండి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? షాపు వాడికి ఇలాంటి వాళ్ళు తగులుతున్నారేంటి రోజు నాకు అనుకుంటాడు. అవునండి, చిన్నప్పుడు చేశాడు అనుకోండి. అది జైత్వన్ ఉన్నాడు, చిన్న పిల్లవాడు. నాకు డాడీ నాకు లాలీపాప్ కావాలన్నాడు. వెళ్ళాడు, డేవిడ్ తీసుకెళ్ళాడు. లాలీపాప్ అంటే ఇవ్వండి ఒకటి ఇచ్చేశారు. తీసుకుని తింటున్నాడు. అప్పుడు షాపు వాడు కూడా భలే ముద్దొస్తాడు, షాపు వాడు కూడా భలే ఆనందపడతాడు. ఈ పిల్లల కోసం నేను తీసుకొచ్చానంటాడు. అంతేనండి. పక్కన డేవిడ్ కూడా తీసుకుని తింటున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఇదేంటి వీడు అనుకుంటారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు దగ్గరకు మనల్ని నడిపించటానికి ధర్మశాస్త్రము ఒక బాలశిక్షకుడు. ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడో చూడండి. అయినా సరే ఎవరికి అర్థం కావటం లేదు. ధర్మశాస్త్రం మన దగ్గర ఉండాలి. ఉంటేనే సత్యమును గురించి పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు యొక్క పవర్ ఏంటో మనకు తెలుస్తుంది. ధర్మశాస్త్రం ఉండాలి, కానీ పాటించడానికి కాదు సుమా,
పాటించడానికి కాదు, ఆ కాలమున ప్రజలకు ఎలా ఏమి సంభవించిందో తెలుసుకొని యేసుక్రీస్తు కాలంలో ఉన్న మనం పరిపూర్ణులుగా ఎలా జీవించాలో పూర్తిగా అర్థమయ్యేటట్లుగా ధర్మశాస్త్రాన్ని మన దగ్గర ఉంచుకోవాలి. మరొక మాట చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ధర్మశాస్త్రంతోనే పని అయిపోయింది అనుకోండి, ధర్మశాస్త్రంతోనే ఎక్కువ మంది మనుషులు నీతివంతులు అయిపోతున్నారు అనుకోండి, అసలు యేసుక్రీస్తు రావాల్సిన అవసరం లేదు, ఆయన శిలువ మీద మరణించవలసిన అవసరం లేదు. అక్కడితోనే దేవుడు తన సంకల్పాన్ని ముగించాలి. కానీ అది కాదే ఆయన సంకల్పం, అది కాదే ఆయన ప్రణాళిక. ధర్మశాస్త్రం ముందు రావాలి, ఆ తరువాత క్రొత్త నిబంధనలు రావాలి, ఆ తర్వాత యేసుక్రీస్తు రావాలి. చూడండి ఏమంటున్నాడు, అందుకే ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ధర్మశాస్త్రంలో నిజస్వరూపం అయితే లేదు, ఛాయ ఉన్నది. అంటే ఒక నీడ లాంటిది అనమాట అది. ఒక మనిషి నించున్నాడు, ఆ మనిషి మీద వెలుగు పడింది, ఆ వెలుగు పడటం వల్ల వెనక ఒక నీడ పడింది. ఆ నీడ లాంటిది ధర్మశాస్త్రం, మనిషి లాంటి వాడు యేసుక్రీస్తు, క్రొత్త నిబంధన. నీడను చూసి భ్రమపడకండి, ఈ నీడ మమ్మల్ని పరలోకానికి చేరుస్తుంది అనుకోకండి. ఆ నీడ గతించిపోతుంది, కానీ ముందు మీకు నీడను పరిచయం చేస్తున్నాడు. ఆ నీడ ద్వారా అసలైనటువంటి వ్యక్తిని తెలుసుకోమంటున్నాడు, నిజమైనటువంటి వస్తువును చూడమంటున్నాడు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలిదే గాని ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధములైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. ఆనాడు ఎందరో యాజకులు ఎన్నో బలులు ప్రజల పేరిట, వారి పేరిట దేవునికి అర్పించినా ఏనాడు ఏ బలి దేవుని దగ్గరకు ఈ మనుషులను చేర్చలేకపోయింది. ఏ అర్పణ వలన ఎవడు పరలోకానికి చేరలేకపోయాడు. యేసుక్రీస్తు అనే అర్పణ మాత్రమే దేవునికి నచ్చింది, అది మాత్రమే పరలోకపు సన్నిధికి వెళ్ళింది. తండ్రి, ఇదిగో నా ప్రాణమును నీ చేతికి అప్పగించుకొనిచున్నాను, ఆ అర్పణ మాత్రమే దేవుని చేత స్వీకరించబడింది. ఆ అర్పణ వలన సర్వజాతి మనుష్యులు యేసుక్రీస్తును పోలిన వారే పరలోకానికి వెళ్ళగలిగే అవకాశం కల్పించబడుతుంది. పాత నిబంధన అంటే ఏంటి? ధర్మశాస్త్రం మన చేతుల్లో ఎందుకుంది? అది ఒక ఛాయ లాంటిది, ఒక నీడ లాంటిది, ఒక బాల శిక్షకుడు లాంటిది. మరొక మాట యోధా పత్రిక 1వ అధ్యాయము, ఒకే ఒక అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథానికి ముందు యోధా గ్రంథము, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆ ప్రకారమే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడను అంటున్నాడు. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాలు ఎందుకు నాశనం చేయబడ్డాయి? సొదొమ గొమొర్రా పట్టణాలు ఎందుకు నాశనం చేయబడ్డాయి? రాబోయేటువంటి మనుషులకు, చుట్టుపట్ల ఉన్నటువంటి ప్రదేశాలకు, పట్టణాలకు దృష్టాంతములు ఇవన్నీ. అంటే వారికి సంభవించాయి కనుక మనం అలా చేయకూడదని నేర్చుకున్న నిమిత్తం వారికి దేవుడు జరిగించాడు వారి జీవితాల్లో. అవన్నీ దృష్టాంతములుగా మన కొరకు వ్రాయబడ్డాయి. వాటన్నిటిని చూచి మనం జ్ఞానం నేర్చుకునే నిమిత్తం అవి వ్రాయబడ్డాయి, పొందుపరచబడ్డాయి. అంతే తప్ప ధర్మశాస్త్రం కఠినమైనది కనుక దానిని తీసి పారేస్తానండి అనటానికి వీలు లేదు. దేవుని మాటలలో ప్రతి మాట విలువైనది, శ్రేష్టమైనది. ఏది పాటించదగినది, ఏది చదివి దాని ద్వారా జ్ఞానం నేర్చుకోదగినది అనేది బేరీజు వేసుకోవాలి. మీరు వర్గీకరించగలగాలి, మీరు వ్యత్యాసం చూడగలగాలి. మీరు పాత నిబంధనలు ఏ మాటలు మనం చూసి చదివి దాని ద్వారా నా జ్ఞానం నేర్చుకోవాలి, క్రొత్త నిబంధనలు ఏ మాటలు మనం పాటించాలి. పాటించవలసినటువంటి వాటి అన్నిటిని వదిలేశాడు. పాటించవలసినవి చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాటించవలసిన ఎన్నో సంగతులను చెప్పాడు, కానీ వాటిని వదిలేశాడు, గాలి వదిలేశాడు. ఏవైతే పాటించనక్కరలేదు అవి అవుట్డేటెడ్, అవి బాల శిక్షకుని లాంటివి, అవి ఛాయ లాంటివి అన్నాడు, వాటిని పాటిస్తానంటున్నాడు. చూసారా? జాగ్రత్తగా ఆలోచించండి. మరొక చక్కని మాట
మరో చక్కని మాట. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయము 4వ వచనం. ఎలాగనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూడండి ఏమంటున్నాడు ఆయన. ప్రతి గ్రంథంలో ప్రతి సందర్భంలో ఆయన ఒకే భావాన్ని వచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు. ఎలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై, మనకు ఒక నిరీక్షణ కలగాలి. అవును, పూర్వమందు వారికి అలా జరిగింది, మనకు కూడా ఇప్పుడు అలాగే జరుగుతుంది. నోవహు దినములు ఎలాగుండను మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉండును అని ఎందుకన్నాడు యేసుక్రీస్తు? నోవహు దినముల్లో జరిగిన దానిని ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంతేగాని మీరు కూడా చితిసారకు మ్రాను కోసం ఎక్కడెక్కడికో వెళ్ళమని చెప్పడం లేదు. 3 అంతస్తులు కలిగినటువంటి ఓడను కట్టమని చెప్పడం లేదు. అప్పటి ఓడ వేరు, ఇప్పటి ఓడ వేరు. అప్పటి కిటికీలు, అప్పుడు తలుపులు వేరు. అప్పుడు 100 సంవత్సరాలు నిడివి కలిగినటువంటి కాలంలో ఓడ తయారు చేయటం వేరు. ఇప్పుడు మీ జీవిత కాలమే 100 సంవత్సరాలు లేదు. మరి మీరు అలాంటి ఓడ కట్టగలరా? అలాంటి ఓడ కట్టి అందులో వెళతాను అంటే జలప్రలయం తీరా. అలాంటి ఓడ కడతారు, ఓడలోనికి వెళ్ళిపోతారు, జలప్రలయం రాదు, లోపల మాడిపోతుంది. ఎందుకంటే ఎండలు ఎలా ఉన్నాయి చూడండి. చితిసారకము రాని అసలే మామూలుది కాదు. చూసారా? అప్పటి సంగతులన్నీ మీకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అప్పటి కాలంలో ఎలా జరిగిందో ఇప్పుడు కాలంలో అలాగే జరుగుతుంది ఆల్మోస్ట్. కనుక అది ఛాయ, ఇది నిజస్వరూపం. దానిని చూచి మీరు ఆదరణ పొందాలి, దానిని చూచి మీరు నిరీక్షణ కలిగి ఉండాలి, దానిని చూచి మీరు ఓర్పుతో మీ పనిని ముందుకు కొనసాగించాలి. ఒక ఉదాహరణ అదంతా. అందుకే ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అందుకే పాత నిబంధన గ్రంథం మన దగ్గర ఉండాలి, ధర్మశాస్త్రం మన దగ్గర ఉండాలి, నేర్చుకోవడానికి. వాట్ ఈజ్ వాట్, చరిత్రలో ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవటానికి ఇప్పుడు మనం ఎలా ఉండాలో అది ఒక మార్గదర్శకంగా మనకు చూపిస్తుంది, ఒక ఛాయగా మనకు నేర్పిస్తుంది. మరొక మంచి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి, అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎవరెవరికో చెబుతున్నాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి మాట మీరు. ధర్మశాస్త్రం ఎవరెవరికో అక్కడ రాయిస్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, ఎవరైతే ధర్మ విరోధులుగా బ్రతకాలి అనుకుంటున్నారో వారికి ధర్మశాస్త్రం. ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వారికి నియమింపబడెను. ఇప్పుడు ధర్మశాస్త్రం నాదే 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 అని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఈ లిస్టులో వాడు ఒకనొక లిస్టుకి చెందినవాడు అనమాట, ఒకనొక జాబితాకి చెందినవాడు అనమాట. అందుకే వాడు ధర్మశాస్త్రాన్ని వదలలేకపోతున్నాడు. వాడు మాతృహంతకుడైనా అయి ఉండాలి, వాడు పితృహంతకుడైనా అయి ఉండాలి, వాడు నరహంతకుడైనా అయి ఉండాలి. చూసారా ఎన్ని చెప్పాడు? చూసారా? ధర్మశాస్త్రం ఎవరికి అంటే ఇదిగో మీరు అందరికీ, ధర్మ విరోధులు అందరికీ అదే. మనం అలా ఉందాం అనుకుంటున్నామా? అలా ఉంటే మన పరలోకం వస్తుందా? చెప్పాడు చూడండి, ఇలాంటి వారికి ధర్మశాస్త్రము నియమింపబడను, కానీ నీతిమంతుడికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదము. ఇప్పుడు ధర్మానుకూలముగా దీనిని ఉపయోగించడం అంటే ఏంటి? ధర్మానుకూలముగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించడం అంటే ఏంటి? ధర్మానుకూలముగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించడం అంటే ఏంటంటే దీనిలో వ్రాయబడిన సంగతులను పాఠాలుగా నేర్చుకుంటూ యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాటను పాటించటమే ధర్మానుకూలముగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం.
చూసారా ఎంత డెప్త్ ఉందో ఇందులో. ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా ఉపయోగించుకోవాలట. ఒక నిప్పురవ్వను మీకు అనుకూలంగా ఉపయోగించుకోండి, ఒంటి మీద పడేసుకోకండి, పొయ్యిలో పడేయండి. అప్పుడు మీకు మంచి ఆహార పదార్థాన్ని ఉడికించి పెడుతుంది. అదే నిప్పురవ్వను మీ ఒంటి మీద వేసుకున్నారు అనుకోండి, కాల్చేస్తుంది మిమ్మల్ని కూడా, మీరు బొగ్గైపోతారు. పెట్రోల్ బండిలో వేయండి, ట్యాంకులో కొట్టించండి, మీ మీద వేసుకోకండి. తాడు బట్టలు ఆరేయడానికి వేసుకోండి, ఉరితాడుగా మార్చుకోకండి. ఒకే తాడు చూసారు ఎలా ఉపయోగపడుతుందో. ఇంటిలో కాయగూరలు కట్ చేసేటప్పుడు ఉల్లిపాయనే తరగండి, దాంతో పీకను కోయకండి. అదే కత్తి మరలా రెండింటికి ఉపయోగించడానికి అదే కత్తి సరిపోతుంది. చూడండి ధర్మశాస్త్రాన్ని ఎలా వినియోగిస్తున్నారు మీరు, ధర్మశాస్త్రం మీకు ఎలా ఉపయోగపడుతుంది. దీన్ని నేను పాటిస్తాను, ఇందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ నేను తూచా తప్పకుండా పాటించి ధర్మశాస్త్రం వలన నేను పరలోకానికి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే కనుక వారు ఎలాంటి వారు అంటున్నాడు? పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు, ధర్మ విరోధులు, వ్యభిచారులు. అలా ఉండగోరు వారి కొరకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంటే నా జీవితాంతం అంతా నేను ఎలాగే ఉండిపోతాను అని ఎవరైనా అనుకుంటే కనుక వాడు ధర్మశాస్త్రం తీసుకుని ఇక వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి? పాతాళ లోకానికి. యేసుక్రీస్తు వ్యభిచారం మందు పట్టుబడినటువంటి స్త్రీ తీసుకువచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఎవరు అనుకుంటున్నారు? ఇదిగో పై లిస్టులో చెప్పినటువంటి లిస్టుల్లో ఆ జాబితాలో ఏదో ఒక దానికి సెట్ అయిపోయి ఉండిపోయారు. ఇంకా వారి జీవితంలో దాన్ని విడిచిపెట్టరండి. మీలో కూడా అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో, జాగ్రత్త పడండి ఇప్పుడే ఈ పాఠం విన్న తర్వాత. దొంగతనం ఏంటి, మానలేకపోతున్నాను, ఏదైనా వస్తువు చూస్తే చేయాలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, అంతే. మీకు ధర్మశాస్త్రానికి సరి, మీరు ధర్మశాస్త్రమే మీకు సరి. ఏంటోనండి వ్యభిచారం చేయకుండా ఉండలేకపోతున్నానండి అన్నారనుకోండి, మీకు ధర్మశాస్త్రమే సరి, అంతే. ఇక మిమ్మల్ని మార్చలేము. ఏంటోనండి పితృహంతకుడుగానే ఉండిపోతున్నాడు, ఏంటోనండి మాతృహంతకుడుగానే ఉండిపోతున్నాడు. మాతృహంతకులు అంటే తల్లిని చంపేసిన వారే కాదు, తండ్రికి కూడి పెట్టలేని వారు కూడా మాతృహంతకుల కింద లెక్క. ఆ రోజు కడుపు మార్చేశారు మీ వల్ల, ఆ రోజు మీ తల్లి కడుపు మార్చేశారంటే చంపేశారు. నరహంతకుల కింద లెక్క. ఒక మనిషి మీద కోపపడి వాడిని గురించి యేసుక్రీస్తు ఏమన్నాడు? నీ సహోదరుని చూచి ద్రోహి అని చెప్పువాడు కూడా నరహంతకుడే. ఇలాంటి వాటిని వదులుకోలేకపోతున్నాను అని ఎవరైనా అనుకుంటే గనక వారందరూ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నువ్వు పాపం చేసావా, ఒక బలి అర్పించేయి, ఎలాగో నువ్వు నేను పరలోకం వెళ్ళాం, ఎలాగో నిన్ను ఇక్కడే బంధించేస్తాను పాపంలో, పాపం చేసేసావా బలి అర్పించేయి, మళ్ళీ పాపం చేసే వెళ్ళి బలి వచ్చేస్తా, నాకు నువ్వు ఉంటేనే నేనుంటాను, అంతేనండి. పాపం చేసేవారు ఉంటేనే, నేరస్తులు ఉంటేనే కదండి కోర్టు ఉండాలి. నేరస్తులు ఉంటేనే కోర్టు ఉంటుంది, రిక్రూట్మెంట్ ఉంటుంది, జైలర్ ఉంటాడు. సమాజం అంతా సస్యశ్యామలంగా మారిపోయింది అనుకోండి, పోలీస్ స్టేషన్లు ఎందుకు? వచ్చే సంవత్సరం నుంచి పోలీసులు రిక్రూట్మెంట్ 0. ఉన్న పోలీసులు ఎక్కువైపోయారు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు వాళ్ళని. ఎందుకంటే రోజు కేసులు వచ్చేసేవి, ఇప్పటి నుంచి కేసులు లేవు. 2017 నిశ్చయ పరిషత్ తర్వాత కేసులు ఆగిపోయినాయి అనుకోండి, గవర్నమెంట్ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఏదో విధంగా కొంతమంది నేరస్తులు ఉంటేనే కదండి మేము బతికేది అంటారు వారు. ఏదో విధంగా కొంతమంది జైల్లోకి వచ్చేవారు ఉంటేనే కదండి రాజమండ్రి సెంట్రల్ జైలు అలా నిలబడుతుంది, లేదంటే తాళాలు వేసుకోవాలి. ఉన్నవారిని కూడా బయటకు పంపించేసి అందరూ నీతిమంతులు అయిపోయారు కనుక తాళం వేసేసి మేము కూడా బయటకు వచ్చేయాలి. నేరస్తులు ఉంటేనే వారు నిలబడతారు, నేరస్తులు ఉంటేనే కోర్టులు ఉంటాయి, నేరస్తులు ఉంటేనే జడ్జిలు ఉంటారు, నేరస్తులు ఉంటేనే పోలీసు వారు ఉంటారు, నేరస్తులు ఉంటేనే రక్షకు పోలీసులు ఉంటారు. చూసారా? డిఎస్పీ ఎందుకు అవసరం? నేరస్తులు ఉన్నారు కనుక అవసరం. గన్లు ఎందుకు అవసరం? నేరస్తులు ఉన్నారు కనుక అవసరం. ట్రాఫిక్ సరిగ్గా వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనం ట్రాఫిక్ పోలీసు ఎందుకు అవసరం? ట్రాఫిక్ పోలీసు నించున్నాడు, కేసులు రాద్దామని నించున్నాడు, అందరి దగ్గర లైసెన్సులు ఉన్నాయి, అందరి దగ్గర హెల్మెట్లు ఉన్నాయి, అందరి దగ్గర బండి రికార్డు బాగుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు నించున్నాడు కానీ పైసా రాలేదు. అప్పుడు ఏమంటాడు? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, అందరూ నీతిమంతులు అయిపోయారండి బాబు, ఒక్క రసీదు రాయలేదు నేను, 001 ఇంకా అలాగే ఉంది రసీదు, ఒక్కడు కూడా చెంపలేదు నేను. ప్రజలందరిలో మార్పు వచ్చేసింది, అందరూ హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నారు, అందరికీ మంచి నెంబర్ బోర్డులు ఉన్నాయి, అందరు బండి రికార్డు బాగుంది, ఎవరిని ఆపినా సరే అందరి దగ్గర మంచి రికార్డే ఉంది.
అందరూ ఇద్దరితోనే ప్రయాణం చేస్తున్నారు. అందరూ 18 ఏళ్ళు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకుని మాత్రం ప్రయాణం చేస్తున్నారు. అందరి దగ్గర పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంది. ఇంకా నన్ను ఎవరిని పట్టుకోమంటారు? గవర్నమెంట్తో చెబుతాడు. అయితే నువ్వెందుకు ఆఫీసు రోజు కూర్చోమంటారు. వాడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఉద్యోగం అలా ఇచ్చేస్తారు కనుక ఉద్యోగం తీయలేరు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా ఉద్యోగం ఖాళీ. ఎందుకంటే ప్రజలందరూ మారిపోయారు. ప్రజలందరూ నీతిమంతులు అయిపోతే ధర్మశాస్త్రం అవసరత ఏముంది? అలాగని ధర్మశాస్త్రం మంచిది కదా? ధర్మశాస్త్రం మంచిది. అలాగని జైలర్ మంచివారు కదా? కోర్టులు మంచివి కావా? జడ్జిలు మంచివారు కదా? పోలీసులు మంచివారు కదా? నేరస్తులు ఉన్నారు కనుక వీరి అవసరత వచ్చింది. భూమి మీద అనీతిమంతులు ఉన్నారు కనుక ధర్మశాస్త్రం అవసరత వచ్చింది. యేసుక్రీస్తు వచ్చి ఏమంటున్నాడంటే, దాని అవసరత లేకుండా చేసేయండి. దానిని నేను పూర్తి చేసేసాను, నా దగ్గరకు మీరు రండి. వీరికి నరహంతకులుగా ఉండొద్దు. అమ్మా, నువ్వు వెళ్ళి ఇక వ్యభిచారం చేయొద్దు. వారైతే నీకు శిక్ష విధించి మరలా పంపించి నీ చేత వ్యభిచారం చేయిస్తారు. నీ తర్వాత వచ్చేవారి చేత వారు వ్యభిచారం చేయిస్తారు. ఎందుకంటే వారికి వ్యభిచారం చేసేవారు ఉండాలి భూమి మీద. అప్పుడే వారి ధర్మశాస్త్రాన్ని వారు చూపించుకోగలరు. అప్పుడే వాడు శాస్త్రం అవ్వగలడు. అప్పుడే వీడు పరిసయుడు అవ్వగలడు. అప్పుడే వాడు ధర్మశాస్త్రోపదేశకుడు అవ్వగలడు. అసలు మీలాంటి వ్యభిచారం చేసే వాళ్ళే లేకపోతే వీళ్ళెవరికి గౌరవం లేదమ్మా. అందుకే మీరు ముందు ఈ వృత్తిని మానేయండి, ఈ పద్ధతిని మానేయండి, ఈ పాపాన్ని మీరు మానేయండి. ఎన్ని చెప్పాడో చూడండి. ధర్మశాస్త్రం ఎవరికి ఉపయోగపడుతుందంటే, ధర్మశాస్త్రం ఎవరికంటే ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవరైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎరిగి ఎవడైనను ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదుము. ధర్మానుకూలంగా దానిని ఉపయోగించుకోవాలి. ధర్మానుకూలంగా ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నాను. దానిని ఎలా ఉపయోగిస్తున్నాను? దానిని చూస్తున్నాను, చదువుతున్నాను, అనేక మందికి బోధ కలిగేటట్లుగా చెబుతున్నాను. నేను కూడా బోధను నేర్చుకుంటున్నాను. దాన్ని నేను పాటించటం లేదు. ధర్మానుకూలంగా ఉపయోగించుకోవడం అంటే అది. ధర్మానుకూలంగా కాదు, దానిని వేరే విధంగా నేను ఉపయోగిస్తాను అంటే దాని ద్వారా నేను పరలోకం వెళ్ళటానికి దాన్ని ఉపయోగించుకుంటాను అనుకుంటే నువ్వు పోతావు. నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. క్రీస్తుని నీవు నిష్ప్రయోజనం చేస్తున్నావు. ధర్మశాస్త్రము నేను నీతిమంతునిగా తీర్చలేదు. ధర్మశాస్త్రం ఉపయోగించుకోవచ్చు. మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? ధర్మానుకూలంగా దానిని ఉపయోగించుకోవచ్చు. అంటే వ్రాయబడిన సంగతులను చూసి మనం పాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా ఉండాలో మనకు అర్థం కావాలంటే గత చరిత్రలో దేవుడు ఎన్నిటినో మనకు చూపించాడు. ఏలీ కుమారులు ఉన్నారు, హోప్ని, ఫీనెహాసు. ఒక యాజకుని కుమారులు ఎలా ఉండాలి అక్కడ నేర్పించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దైవ సేవకుడికి కుమారులుగా ఉన్నటువంటి నీవు చాలా భయభక్తులతో ఉండాలి. ఈరోజు దైవ సేవకుల కుమారులు చూడండి ఎలా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ దోసేస్తున్నారు. ఏమర్థమైంది నీకు? ధర్మశాస్త్రంలో ఉన్న చిన్న సంగతులు నీకు అర్థం కాలేదు. ఆ రోజు దేవుడు వారిని చంపేశాడు. తన కుమారులను సరైన మార్గంలో పెంచనందుకు ఏలీని కూడా చంపేశాడు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథంలో ఇవన్నీ కనిపిస్తాయి మీకు. ప్రియులారా, ఇవన్నీ మనకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. హన్నా సమూయేలును కన్నది. దేవుని దైవాలను కుమారుని సంపాదించుకున్న తర్వాత మాట ప్రకారం తర్వాత తన కుమారుని తిరిగి దేవునికి ఇచ్చేసింది. దేవాలయంలోనే పెంచండి, దేవుని కొరకు పెంచండి. గొడ్రాలు అని నా మీద ఉన్నటువంటి ఈ చెడ్డ పేరు తొలగిపోయింది. నేను ఇప్పుడు సంతానం కలిగిన దానను, నాకు దేవుడు ఇచ్చిన దానిని తిరిగి ఇచ్చేస్తున్నాను. యోబు కష్టాల్లో దేవుని విడిచిపెట్టలేదు. ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఆ విధంగా మనం బ్రతకడానికి ఓర్పు, నిరీక్షణ వీటన్నిటిని కలుగు ఉండు నిమిత్తము మనకు అవి రాయబడ్డాయి తప్ప ఆ విధంగానే మనం చిన్న వాటిని చేసి పరలోకం వెళ్ళాలని ఆలోచించాలని దేవుడు ఏమాత్రం అనుకోలేదండి. అందుకే దేవుడు క్రొత్త నిబంధనను చేస్తాను అన్నాడు. నేను క్రొత్త నిబంధన చేయబోయే దినములు వస్తున్నాయి అన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అంటే అప్పటికి ధర్మశాస్త్రం ఉంది. అప్పటికి ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు పాతదిగా మార్చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు రాబోయే కాలం సమీపం అవుతుంది అని ఆయన భావం అన్నమాట.
ఇర్మియా ప్రవక్తతో ఆ మాట రాయిస్తున్నాడు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ, ఎందుకంటే వీరిగా ఇచ్చాడు కనుక ధర్మశాస్త్రం, మిగిలిన వారిని గురించి ఈ మాట చెప్పవలసిన అవసరం ఆయనకు లేదు, ఎందుకంటే మిగిలిన వారికి అసలు ధర్మశాస్త్రంతో సంబంధమే లేదు. ఇశ్రాయేలు వారికి యూదా వారికి మాత్రమే ధర్మశాస్త్రంతో సంబంధం ఉంది కనుక వారిని గురించి మాత్రమే ఈ మాట చెప్పాడు. మిగిలిన వారికి ఎందుకు ఈ తలపోటు? మిగిలిన వారికి కొత్తగా ఫ్రెష్గా యేసుక్రీస్తుని అనుగ్రహించేశాడు. ఇక వారికి తలపోటు లేదు, వారు కేవలం ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులను చూసి నేర్చుకుంటారంతే, చదువుకుంటారంతే. దాని ప్రకారము వారు జ్ఞానాన్ని నేర్చుకుంటారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల ప్రకారము శిష్యులు అపోస్తలులు పూర్తి చేసినటువంటి గ్రంథములలో ఉన్నటువంటి సారాంశమును బట్టి వారు ప్రవర్తిస్తారు. ధర్మశాస్త్రపు విధులతో పోల్చితే క్రొత్త నిబంధనలో ఉన్న విధులు ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి. అన్నీ పరలోకానికి తీసుకుని వెళ్ళేవిగా ఉంటాయి, మిమ్మల్ని కష్టపెట్టేవిగా మాత్రం ఉండవు. ధర్మశాస్త్రం చాలా కష్టపెట్టింది మనుషుల్ని, ఇశ్రాయేలీయులు కానీ యూదులను కానీ చాలా కష్టపెట్టింది. కానీ వారు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందలేకపోయారు. మరలా క్రీస్తు దగ్గరకు వారు తిరిగి వస్తే తప్ప వారికి పరలోకం దక్కలేదు. పరలోకం వెళ్ళే మార్గం వారు కనుగొనలేకపోయారు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అనుగ్రహించిన మార్గం చాలా గొప్పది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అవి వచ్చాయి. ఆ వచ్చిన తరువాత జరుగుతున్న కాలంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలు ఉంటూ క్రొత్త నిబంధనలు చెప్పబడిన దాన్ని నెరవేరుస్తూ పాత నిబంధనలు ఉన్న దానిని చూసి నేర్చుకుంటూ పరలోకానికి మనం క్రీస్తు ద్వారా ఆ సత్యములు సాగిపోవాలి. ఆ సత్యములో మనం ఉండాలి. క్రొత్త నిబంధన వచ్చినప్పుడు క్రీస్తు పాత నిబంధనను తీసేశాడు. పాత నిబంధనను పూర్తి చేసిన తర్వాత, ఆయన నెరవేర్చిన తర్వాత దానిని కొట్టేశాడు. ఒకవేళ ఆయన కొట్టకపోతే ఇప్పటికీ మనం బలులు అర్పించాలి. ఇప్పటికీ మనం ధర్మశాస్త్రంలో రాయబడిన అనేక విధులను చేయవలసి వచ్చేది. కానీ యేసుక్రీస్తు, మీరు క్రొత్త నిబంధనను పాటించండి, నా నామమును మీరు బాప్తిసం తీసుకుంటున్నారు, తండ్రి పరిశుద్ధాత్మ కుమారుని నామములో మీరు బాప్తిసం తీసుకుంటున్నారు గనుక, సంఘంలో చేర్చబడుతున్నారు గనుక, నా రూపాన్ని మీరు ధరించుకుంటున్నారు గనుక, క్రైస్తవులు అనే క్రొత్త పేరుతో మీరు పిలువబడుతున్నారు గనుక, మీకు ధర్మశాస్త్రం అనే కాడిని మీ మీద మోపను అంటున్నాడు యేసుక్రీస్తు. చూద్దాం ఆ మాటలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఎలా కొట్టివేశాడో ఇప్పుడు మనం ఈ మాటల్లో చూద్దాం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇశ్రాయేలీలు అన్యజనులు, ఇశ్రాయేలీలు యూదులు మరియు అన్యజనులు ఉన్నారు. ఇశ్రాయేలీలకు ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఒకనాటి కాలంలో ఇశ్రాయేలీలకు ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. అన్యజనులకు ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు సమాధానపరుస్తూ అందులో ఇశ్రాయేలీయులను అన్యజనులు ఇద్దరిని కల్పిస్తున్నాడు. వీరి మధ్యలో ఉన్న మధ్యగోడ ఏంటన్నమాట? ధర్మశాస్త్రం అనే మధ్యగోడ ఉంది. ఇప్పుడు దాన్ని పడగొడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని తీసేస్తున్నాడు ఆయన. అందరూ సమానమే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు. నీవు ఇశ్రాయేలీయుడు కదా, నీవు ఇప్పటికే ధర్మశాస్త్రాన్ని పాటించి వచ్చావు కదా, కనుక క్రైస్తవ్యులు నీవు ఇవి చేయనక్కర్లేదు, నీవు పరలోకానికి వెళ్ళిపోతావు అని యేసుక్రీస్తు చెప్పటం లేదు. యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, ఇశ్రాయేలీయుడైనా, ఎవడైనా సరే, పురుషుడైనా స్త్రీ అయినా క్రీస్తునందు అందరూ ఏకముగా ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. ఎన్నో బలులు అర్పించాడు అనుకుందాం పౌలు, ఎన్నిటినో కార్యక్రమాలను ధర్మశాస్త్రమును బట్టి జరిగించాడు అనుకుందాం పౌలు. యేసుక్రీస్తును ఎరుగక ముందు, యేసుక్రీస్తులకు వచ్చిన తర్వాత పసిపిల్లవాడి కింద లెక్క. ఒక అన్యజనుడు యేసుక్రీస్తును నమ్ముకుంటే పసిపిల్లవాడుగా ఎలా ఉంటాడో పౌలు కూడా పసిపిల్లవాడి కింద లెక్క. మరలా యేసుక్రీస్తు కార్యక్రమాలు చేయాలి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, ఈ ద్వేషం కింద మారిపోయింది చూడండి ధర్మశాస్త్రం. ఆనాటి ప్రజలలో మీకేమో దేవుడు ధర్మశాస్త్రం ఇస్తాడా, మాకేమో ధర్మశాస్త్రం ఇవ్వడా, మీరంటే పక్షపాతమా దేవునికి, మమ్మల్ని చూడడా,
ఇలాంటి ద్వేషాలు పుట్టుకొచ్చే ఆ రోజుల్లో అన్ని జనులకు, ఇశ్రాయేలీయులకు. కనుక యేసుక్రీస్తు వచ్చి ఆ ద్వేషాన్ని తీసేస్తున్నాడు, ఆ మధ్య గోడను పడగొడుతున్నాడు. చూడండి, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశాను అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మరియు వారి మనస్సులు కఠినములాయను. ఎవరి మనసులు? ఇప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనుకుని భ్రమపడినటువంటి వారి మనసులు ఈ పాఠం విన్న తరువాత వారి మనసులు కఠినములైపోతాయి. ఇంకా వారి మనసు కఠినపరచబడుతుంది. ఇంకా చాలా మంది అప్పుడప్పుడు మీరు వింటుంటారు, మేము యావే గ్రూప్ అండి, యావే గ్రూప్, మేము 7th డే అడ్వెంటిస్టులు అండి, 7వ రోజునే మేము చేస్తామండి, శనివారమేనండి మా ఆరాధన, మీరు ఆదివారం ఆరాధన, మాది శనివారం ఆరాధనలేండి, మాకు మట్ల ఆదివారం ఉంటుందండి, మాకు సమాధుల పండుగ ఉంటుందండి. చూసారా, వీరి మనసులు కఠినపరచబడుతున్నాయి. చూడండి, మరియు ఏమంటున్నాడు చూడండి, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు ఇప్పటి వరకు కూడా, స్టిల్ నౌ, ఆనాటి కాలానికే కాదు, ఇప్పటికీ నేటి వరకు పాత నిబంధన చదువుబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఇంకా వారి బుర్ర వెలగలేదు, ఇంకా వారి మనోనేత్రాలు తెరుగుబడలేదు. చూడండి ఏమంటున్నాడు, అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే ఇంకా నిలిచి ఉన్నది. ఆ నీడనే వారు ఇంకా ఫాలో అయిపోతున్నారు. ఆ బాలశిక్షకుని పట్టుకుని వెళ్ళిపోతున్నారు, లాలీపాప్ తింటున్నారు. ఇంకెప్పుడు భోజనం చేస్తారు? ఇంకెప్పుడు 3 చక్రాల బండి వదిలి నడుస్తారు? ఇంకెప్పుడు పరలోకానికి వస్తారు? చూసారా, అతి భయంకరమైన స్థితిలో ఉన్నారన్నమాట. వెరివరిగా మారిపోయారన్నమాట, భక్తిహీనుడిగా ఉన్నారన్నమాట. అందుకేనండి ఏమంటున్నాడు, జాగ్రత్తగా చూడండి ఈ మాట. ఎందుకంటే భవిష్యత్తు తరాలలో మీరు ఈ మాటలు అనేక మందికి అందించాలి. ఈ మాటలు సమాధి కాకూడదు. నేను వీటిని అందిస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఈ మాటలు అందించేస్తున్నాను. ఇప్పుడు మీరు సమాజంలోనికి వెళ్ళి అనేక మందిని వెలిగించాలి. ఎంతోమంది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఈ అజ్ఞానంలో ఉండిపోయారు. ధర్మశాస్త్రమును దానిని పాటించి దాని ద్వారా పరలోకం వెళ్ళాలి అనే అజ్ఞానంలో ఉండిపోయారు కనుక వారందరినీ మీరు ఈ వాక్యముల చేత రేపాలి. అందుకే మీకు వివరాలన్నింటినీ ఇస్తున్నాను. కేవలం 2 ముక్కల్లో చెప్పలేక కాదు. ఈ రిఫరెన్స్లన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను, ఈ ఆధారాలన్నింటినీ ఎందుకు చూపిస్తున్నాను, మీరు వీటిని రాసుకుని జాగ్రత్త పడి భవిష్యత్తు తరాలలో ఎవడూ దీనిని గురించి తప్పుగా మాట్లాడకుండా బైబిల్ను ఒక గొప్ప పుస్తకంగా, యేసుక్రీస్తు బలియాగాన్ని మా కొరకు ఒక మహాభాగ్యంగా ఆయన భూమి మీదకి వచ్చి జరిగించాడు అని ప్రతి ఒక్కరూ నమ్మేటట్లుగా మీరు దీనిని జరిగించాలి, మీరు దీనిని ప్రకటించాలి. చూడండి ఏమంటున్నాడు 14వ వచనం, మరియు వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. చూసారా, మన హృదయముల మీద ముసుగు లేదు గనక మోషే గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ధర్మానుకూలముగా దానిని మనం వినియోగిస్తున్నాము. ముసుగు వారి హృదయముల మీద ఉండిపోయింది కనుక మోషే గ్రంథాన్ని వారు చదువుతున్నప్పుడు దీపం వెలిగిస్తున్నారు. అవునండి, ముసుగు వారి హృదయముల మీద ఉండిపోయింది కనుక శనివారం ఆరాధన కార్యక్రమాలలో ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎలా పాటించారో దానికి సూచనగా నేడు కూడా వీరు భజన చేసుకుంటూ వారి జీవితాలను గడిపేస్తున్నారు. మోషే గ్రంథాన్ని చదివినప్పుడు ఎలా మనిషి ప్రవర్తించాలో, ఎలా దానిని ఆలోచించాలో వాడికి తెలియలేదు. మనకు అర్థమవుతుందంటే మన హృదయముల మీద ముసుగు లేదు, వాడి హృదయం మీద ముసుగు ఉండిపోయింది. మసకగా కనిపిస్తుంది వాడికంతా. అందుకే వాడు ఏం చూడగలుగుతున్నాడు, దేవుని జ్ఞానాన్ని పరిపూర్ణంగా వాడు చూడలేకపోతున్నాడు, ఆ లోతును వాడు గ్రహించలేకపోతున్నాడు. దేవుడు ఏ ఉద్దేశంతో తన గ్రంథమందు ఈ మాటలన్నిటినీ ఆయా ప్రవక్తల చేత వ్రాయించాడో ఆ పరమార్థం వాడికి తెలియకపోతుంది, వాడు గ్రహించలేకపోతున్నాడు.
కానీ మనం మాత్రమే వాటిని తెలుసుకుంటున్నాం. నా తండ్రి ఎంత పవిత్రమైన మనసుతో రాబోయే కాలంలో నాకు కూడా అర్థం కావాలని 1000 సంవత్సరాల క్రితం ఈ మాటను పొందుపరిచాడా అని మనం ఆశ్చర్యపోతున్నాం. మనం చాలా ఆనందించగలుగుతున్నాం, ఎందుకంటే మన హృదయముల మీద ఆ ముసుగు లేదు. కానీ వారి హృదయముల మీద ఆ ముసుగు ఉండిపోయింది. వారు ధర్మశాస్త్రాన్ని ఎలా చదువుతున్నారంటే మక్కికి మక్కి, ఉన్నది ఉన్నట్టుగా, చూసారా, బట్టి పట్టినట్టుగా. ఏదో పవిత్రమైనటువంటి జంతువులు, పవిత్రము కాని జంతువులు, పవిత్రమైన పక్షులు, పవిత్రము కాని పక్షులు, డెక్కలు కలిగినవి, డెక్కలు లేనివి. ఏంటయ్యా నీ జ్ఞానం? నీకు తెలిసిందేంటి? తిండేనా ఎప్పుడు? బలేనా ఎప్పుడు? బలి వెనక ఉన్నదేంటి? మటన్ బిర్యానీయే. బలి వెనక ఉన్నదేంటి? మార్పా? బలి వెనక ఉన్నదేంటి? పరలోకమా? కాదు కాదు. చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బలులిస్తున్నారు. బక్రీ, మేకను కోసేస్తున్నారు, గొర్రెను కోసేస్తున్నారు, ఒంటిని కోసేస్తున్నారు, ఎద్దును కోసేస్తున్నారు. ఆ తరువాత ఏంటి జరిగే కార్యక్రమం ఏంటి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారా, లేక బట్టమట్టం వేసుకుని తినేస్తున్నారా? అవునండి, ఈరోజు మా పండగ ఏం పండగ? కోసే పండగ. బాగా పెంచుతున్నాం రోజు దాన్ని. అందుకే వెళ్ళి షాపులోనికి వెళ్ళి మంచి తెచ్చుకున్నాం, అందుకే బాగా క్రొవ్విన దాన్ని తెచ్చుకున్నాం. అందుకే ఏం చేయడానికి? దానిని వేట వేసి దాన్ని తినేద్దామని, ఫ్యామిలీ ప్యాక్గా చేసుకుని దాన్ని తినేద్దామని. ఈరోజు మా కుటుంబం అంతటికి మటన్ బిర్యానీ. అదా బలి? బలి వెనక ఉన్నది అదా? నీ అర్పణ వెనక ఉన్నది ఒక తిండా? నీ ఆనందమా? నీ సంతోషమా? ఒక సెలవు రోజా? క్రొత్త బట్టలా? క్రొత్త సెల్ ఫోనా? ఇవన్నీ ఉన్నాయా బలి అర్పణల వెనుక? అందుకే దేవుడు బలి అర్పణ నాకు వద్దు అన్నాడు బైబిల్లో. బలి అర్పణ నేను కోరలేదు, ఎందుకంటే దాని వలన నీ మార్పు లేదు. దాని వలన నీలో మార్పు లేదు, నీ కుటుంబంలో మార్పు లేదు. నీ కడుపు నిండుతుంది తప్ప పరలోకంలో నేను ఎప్పుడు బాధపడుతూనే ఉన్నానంటున్నాడు. ముసుగు కలిగిన వారండి వీరందరూ. ధర్మశాస్త్రం అర్థం కాని వారు, ధర్మానుకూలముగా ధర్మశాస్త్రాన్ని వినియోగించని వారు. మరో మాట గలతీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం నుంచి అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం నుంచి, ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. మోషే ధర్మశాస్త్ర గ్రంథమందు సంగతులు ఎలా చెప్పబడ్డాయి? అలంకార రూపముగా చెప్పబడ్డాయి. అలంకార రూపముగా చెప్పబడ్డాయి. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఆ అలంకార రూపంలో ఒక ఉదాహరణ చెబుతున్నాడు చూడండి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదే, దాస్యములో ఉండుటకు పిల్లలను కనుడు. ఇది హాగరు. అబ్రహాము భార్యలను ఇద్దరిని ఉదాహరణ తీసుకుంటున్నాడు. ఈ 2 నిబంధనలు 2 స్త్రీలకు పోలికగా ఉన్నాయి, అలంకారముగా చెప్పబడ్డాయి. ఒకటి హాగర్ అయితే ఒకటి షారా. హాగర్ ద్వారా పుట్టినది దాస్యంలో ఉండిపోయింది. షారా ద్వారా పుట్టినది స్వతంత్రత కలిగినది, వాగ్దాన పుత్రులు. చూడండి ఏమంటున్నాడు. ఈ స్త్రీలు 2 నిబంధనలకు గుర్తుగా ఉన్నారు. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదే, దాస్యంలో ఉండటకు పిల్లలను కనుడు. ఇది హాగరు. ఈ హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది, పాత నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. క్రొత్త నిబంధన స్త్రీ యందు పుట్టినటువంటి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన నిబంధన. కొట్టివేయబడినటువంటి దాస్యములో ఉండినటువంటి బంధకాలలో మనుషులు ఉంచేటువంటి దాని దగ్గరకు మనిషి వెళ్ళగలుగుతున్నాడు తప్ప స్వతంత్రత కలిగినటువంటి దాని దగ్గరకు మనిషి రాలేకపోతున్నాడు. అదే దేవుని ఆవేదన. ఈ 2 నిబంధనల్లో దేనిని మీరు ఎన్నుకుంటారు? రెండవ దానిని ఏ విధంగా మీరు చూస్తారు? ధర్మానుకూలముగా దానిని మీరు ఉపయోగించుకోవాలి, అందులో డిఫెక్ట్ లేదు. కానీ ధర్మానుకూలముగా దానిని వినియోగించటం వచ్చిన వాడే మొనగాడు, వాడే పరలోకం వెళ్తాడు. మరో మాట చూపిస్తాను చూడండి. మరో మాట రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకై, హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు, యేసుక్రీస్తు 2వ రాకడ వరకు విశ్వసించి ప్రతి ఒక్కరికి, నేనేదో ధర్మకార్యాలు చేసేస్తున్నాను, నా ధర్మకార్యాలను బట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకునేవాడికి యేసుక్రీస్తు అవసరం లేదు.
అలాంటి వాడు పరలోకం వెళ్ళలేడు. వాడు ధర్మశాస్త్రాన్ని బట్టి పరలోకం వెళదాం అనుకుంటాడు, కలలు కంటాడు, ఇక్కడే ఆగిపోతాడు, పాతాళానికి వెళ్ళిపోతాడు. పరిసయ్యుని గురించి యేసుక్రీస్తు అందుకే చెబుతున్నాడు, నేను రోజుకు 2 సార్లు ఉపవాసం చేస్తాను, నేను దశమ భాగాన్ని ఇచ్చేస్తాను, నేను ఈ సుంకరి వలె ఉండినవాడను కాదు, నేను చాలా గొప్పవాడను, ధర్మాత్ముడను. వాడి ప్రార్థన అక్కడే ఆగిపోయింది, పరలోకపు సన్నిధికి చేరలేదు. పక్కన ఉన్నటువంటి ఒక సుంకరి, ప్రభువా నీ వైపు కళ్ళు ఎత్తుటికైనను నేను సరిపోను, నా ప్రార్థన ఆలకించవా, ఈ పాపిని కరుణించవా అని ఆయన అడుగుతున్నప్పుడు ఆ సుంకరి ప్రార్థన పరలోకపు సన్నిధికి చేరుతుంది. దేవునికి ఏం కావాలి? యేసుక్రీస్తు వారి ద్వారా కృపను స్వీకరించినటువంటి వారు, విశ్వాసము కలిగినటువంటి వారు, దేవుని కొరకు అర్పణ చెందుతున్నటువంటి వారు, వారే దేవునికి కావాలి. ఎవరైతే తమ స్వనీతిని ఆధారం చేసుకుని భూమి మీద తమ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారో వారు దేవునికి అక్కర్లేదు, వారిని దేవుడు లెక్కించటం లేదు, వారు పరలోకానికి రారు. ఏమంటున్నాడో చూడండి, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇంకెన్ని మాటలు చూపించమంటారు చెప్పండి? ఎన్ని ఉన్నాయి చూసారు బైబిల్లో ఆధారాలు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు ది ఎండ్ అన్నాడు. ది ఎండ్ అన్న తర్వాత కూడా ఇంకా సీట్లో కూర్చుండిపోయారు అనుకోండి, ది ఎండ్ పడిపోయింది, సమాప్తము ముగింపు పడిపోయింది, ఇంకా సీట్లో కూర్చున్నారు. ఏమనుకుంటారు మిమ్మల్ని? వెంటనే సెంట్రీ వచ్చి కర్ర పట్టుకుని తోలుతాడు, నెక్స్ట్ షోకి తయారైపోవాలని, రెడీ అయిపోవాలని. సమాప్తం అయిపోయింది, ది ఎండ్ పడిపోయింది. దేనికి? ధర్మశాస్త్రానికి. ఎవరి వలన? క్రీస్తు వలన. యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. ఇది ఎవరికి అర్థమవుతుంది? విశ్వసించి ప్రతి వారికి నీతి కలుగుటకై వారికి మాత్రమే అర్థమవుతుంది. వారి విషయంలో క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనుకునే వారికి ధర్మశాస్త్రం కొనసాగుతుంది, వారి క్రీస్తు అక్కర్లేదు, వారు నరకానికి జారిపోతారు. నో డౌట్ అందులో. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మోషేయే యేసుక్రీస్తు ద్వారా విశ్వాసమును బట్టి పరలోకానికి ఎదురు చూస్తున్నాడు. అంతేనా కదా? వీడెంత చెప్పండి, నిన్న మొన్న వచ్చాడు వీడికి ఏం తెలుసు? అసలు ధర్మశాస్త్రం మీద పట్టుందా వీడికి? ధర్మశాస్త్రం యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసా వీడికి? ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో తెలుసా వీడికి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా వీడికి? వీడేవాడండి ధర్మశాస్త్రం గురించి ఇలా మాట్లాడడానికి? అందుకే ఖచ్చితంగా ఇలాంటి వారికి గొంతులో నీటి చుక్క కూడా లేకుండా మనం వాక్యాన్ని చెప్పి ప్రతి ఒక్కడికి యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్మం ఇచ్చి పంపించాలి ఈ మాటల ద్వారా. అదే ధర్మశాస్త్రం అంటే. ధర్మశాస్త్రం ఎవరికి, ఎందుకు? ఇంత చక్కని మాటలు దేవుడు రాయించాడు. 4వ వచనం, విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు దానిని ముగించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ యేసుక్రీస్తు ద్వారా విశ్వాసమును మనం కలిగి ఉందాం. ఆ యేసుక్రీస్తును ధరించుకుందాం. క్రీస్తు వలె ఉండుటకు ప్రతి విషయంలో పాటుపడదాం. క్రొత్త నిబంధనలు ఆయన మనకు నేర్పించిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం సంగ్రహించి పరలోకానికి వెళ్ళే బాటలు మనం నడుద్దాం. దానిని మనం ఏర్పరచుకుందాం. ఇలాగే చెబుతుంటే పౌలు ఆనాడు క్రీస్తును గూర్చి ప్రకటిస్తుంటే పౌలు మీద తప్పుడు మాటలు ఆ రోజు ప్రయోగించారు ఆనాటి యూదులు. పౌలును చెరసాలలో వేయటానికి చూస్తున్నారు, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు అని పౌలు మీద అభియోగాలు చేస్తున్నారు ఆ రోజు. చివరిగా మాటలు చూసి మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం, వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతనిని తీసుకుని వచ్చి. చూసారా? పౌలు మీద ఒక నేరాన్ని మోపాలనుకుంటున్నారు ఆ రోజు. దేనిని గురించి? ఇదిగో ఇలా చెబుతున్నందుకే, ఖచ్చితంగా ఇలా చెబుతున్నందుకే. ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా ఉపయోగించుకోవాలి, యేసుక్రీస్తు దగ్గరకు మీరు రావాలి అని చెప్పినందుకు వారు పౌలును ఆ రోజు చెరసాలలో వేద్దాం అనుకుంటున్నారు. పౌలు మీద నేరం మోపాలనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతను తీసుకుని వచ్చి. వారు ఏమంటున్నారు చూడండి, ఆనాటి యూదులు ఏమంటున్నారు చూడండి, తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరం మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందేమీ కనుపరచలేదు.
ధర్మశాస్త్ర సంబంధమైన వాదములు. చూడండి, అంటే పౌలు ఈ జ్ఞానాన్ని చెబుతున్నందుకు ఆ రోజు వారు వాదం పెట్టుకుంటున్నారు. వారు పౌలును ఎలా చిత్రీకరిస్తున్నారంటే, పౌలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చొద్దంటున్నాడు, అందువల్ల ధర్మశాస్త్ర విరోధి కనుక పౌలును చెరసాలలో వేయమంటున్నారు. చూసారా, అపార్థం చేసుకునేవారు, తమను తామే పొడుచుకునేవారు, ధర్మశాస్త్రం క్రిందకు వెళ్ళిపోయి ఆ బంధకాల్లో ఉండిపోయి నిత్య నరకాగ్నికి జారిపోయేవారు అన్నమాట వీరందరూ. అలాగనే పౌలు ఏనాడైనా క్రీస్తును అంగీకరించిన తరువాత ధర్మశాస్త్రాన్ని పాటించాడా? ధర్మశాస్త్రాన్ని పాటించాడా? చూడండి, అవి ఎవరో మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉన్నాడు తప్ప యూదుడు కాదు. యూదులను సంపాదించుకోవాలంటే యూదుల దగ్గరకు యూదునిలా వెళ్ళాలి తప్ప యూదుడు కాదు పౌలు. తర్వాత ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకై, అంటే అప్పటికే ధర్మశాస్త్రంలో కొంతమంది ఉండిపోయారు. ఇశ్రాయేలీయులలో యూదుల్లో కొంతమంది ధర్మశాస్త్రం పిచ్చిలో ఉండిపోయారు. ఎందుకంటే వారికి యేసుక్రీస్తు ఇంకా పరిచయం కాలేదు. వారు ఇశ్రాయేలీయుల్లో పుట్టారు కనుక ధర్మశాస్త్రంలో ఉండిపోయారు అన్న ఒక సబబు, ఒక కారణం ఉంది. రైట్, అలాంటి వారిని యేసుక్రీస్తులోనికి తీసుకుని రావాలంటే కనుక పౌలు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను. చూసారా, పౌలు ధర్మశాస్త్రానికి లోబడిన వాడా? ధర్మానుకూలముగా ధర్మశాస్త్రం ఉపయోగించేవాడా? ధర్మానుకూలముగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించేవాడు మాత్రమే, కానీ ధర్మశాస్త్రానికి లోబడేవాడు కాదు. అందుకే ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని రక్షించటానికి వారందరి దగ్గరికి వెళ్ళి వారి వాక్యం ప్రకటించాలి అంటే కనుక నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడును కాకపోయినా లోబడిన వాడుగా నటించవలసి వచ్చింది వారి దగ్గరికి వెళ్ళి. వారు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పిన విషయాన్ని, బాబు మీ దగ్గరకు నేను లోబడిన వాడునుగా రాకపోతే మీరు నన్ను గడప దాటనివ్వరు లోపలికి, అందుకే లోబడిన వాడుగా వచ్చాను, పాము వలె వివేకాన్ని చూపించాను, ఆ తర్వాత పావురం వలె నిష్కపటునుడుగా మీకు వాక్యాన్ని నేర్పించాను, బయటకు తీసుకొచ్చాను. పౌలు ధర్మశాస్త్రానికి లోబడలేదు. ఎలా లోబడలేదు? అందులో ఉన్న వాటిని నెరవేర్చి లోబడలేదు. దాని ద్వారా పరలోకానికి వెళ్ళాలనుకుని లోబడలేదు, కానీ ధర్మానుకూలంగా మాత్రం దానికి లోబడ్డాడు. దానిలో ఉన్నదానిని చదివి దానిని గ్రహించి అందులో ఉన్నటువంటి సంగతుల ద్వారా పాఠాలు నేర్చుకున్నట్టుకు మాత్రం దానిని ఉపయోగించుకున్నాడు తప్ప దానిని పాటించడానికి ఏనాడు పౌలు కానీ, పేతురు కానీ, ప్రారంభ శతాబ్దపు శిష్యులు కానీ, అపోస్తలులు కానీ, నిజ క్రైస్తవులు ఎవరైనా కానీ ఒప్పుకోరు. ఎందుకంటే క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. ఆ క్రీస్తు ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలి. ధర్మశాస్త్రం ఇశ్రాయేలుల కొరకు ఇవ్వబడింది. ఇశ్రాయేలుల దగ్గర నుంచి యేసుక్రీస్తు దానిని నెరవేర్చి తీసేశాడు. క్రొత్త నిబంధనను మనకు అనుగ్రహించాడు. శ్రేష్టమైనటువంటి మరి గొప్పదైనటువంటి నిబంధనను ఆయన మనకు అనుగ్రహించాడు. దాని ద్వారా మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. విశ్వాసము కలిగిన వారమై, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న వారమై పరలోకం కోసం ఎదురు చూద్దాం. యేసుక్రీస్తు అనుగ్రహించిన క్రొత్త నిబంధనను పాటించిన వారమై ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలముగా ఉపయోగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి చక్కని జ్ఞానము కొరకు ధర్మశాస్త్రము ఎవరికి ఎందుకు అనే ఈ సందేహాన్ని తీర్చడానికి 2 భాగములలో తండ్రి మీ పాఠములు మాకు నేర్పించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. నేర్పబడిన మాటలన్నింటిలో దేనిని మేము కోల్పోకుండా, నిష్ప్రయోజనం చేయకుండా వాటి ప్రకారం ప్రవర్తించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. సమాజంలో ఎందరో ధర్మశాస్త్రమును పాటించాలని, ధర్మశాస్త్రమునకు లోబడాలని, ధర్మశాస్త్రము ద్వారా పరలోకానికి వెళ్ళాలని యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానములను నిర్వీర్యం చేస్తున్నారు. అలాంటి వారికి గొడ్డలి పెట్టుగా మీ చక్కని సంగతులను తండ్రి వివరణాత్మకంగా తెలియచేసి అమాయకులైన వారిని అగ్నిలో నుండి రక్షించే బాధ్యత కలిగిన వారమై ఈ పాఠము దాని కొరకు వినియోగించే వారమై మేము ఉండగలుగుటకు సహాయం చేయమని, మా బ్రతుకు కాలములు ఎప్పటికీ దీనిని గుర్తుంచుకునేలా మాకు కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు విన్న ప్రతి పాఠం, ప్రతి మాట మా జీవితాలలో వెలుగును నింపగలదని మేము కోరుకుంటున్నాం తండ్రి.
కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా ఆ వాక్య ప్రకారం ప్రవర్తించడానికి మాకు సహాయం చేయండి. మంచి దున్నబడినటువంటి నేలను ఆ విత్తనాలు పడినట్లుగా నూరంతులుగా ఫలము తీసుకుని రాగలుగుటకు సహాయం చేయండి. బహిరంగ సభకు సిద్ధమవుతుండగా మీ కృపను మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి రాత్రి వేళ చక్కని సంగతులు మాకు నేర్పించమని వేడుకుంటూ మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తూ వారి ఇళ్లను విడిచిపెట్టి, వారి గ్రామాలను విడిచిపెట్టి, వారి కుటుంబాలను విడిచిపెట్టి తండ్రి ఆహ్వానం మేరకు వచ్చి అమూల్యమైనటువంటి మీ సంగతులు నేర్చుకున్నట్టులో, పరలోకపు వాతావరణాన్ని అనుభవించేట్టులో ప్రతి ఒక్కరూ కలిగి ఉన్న అర్పణను బట్టి తండ్రి వారందరినీ మీ దృష్టికి తీసుకుని వస్తూ వారిని కాపాడుమని, వారి జీవితకాలం అంతా ఇదే భక్తిని వారు కొనసాగించగలుగుటకు వారికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.